ఇక నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటే వైసీపీ పతనం ఖాయమనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందని అన్నారు. ఆలగడ్డలో నిర్వహించిన రా కదిరి రా బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. భస్మాసురుడు లాంటి నేతను తెచ్చుకుని అనేక కష్టాలు పడుతున్నామని అన్నారు. మళ్లీ స్వర్ణయుగం రావాల్సిన అవసరం ఉందని, ఆ స్వర్ణయుగం కోసం తనతో కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 5 సంవత్సరాల కంటే ముందు నంద్యాలలో ఆళ్లగడ్డలో మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఈ రోజు మీటింగ్ జరిగింది. పాత రోజులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా 7కు 7 మనమే గెలుస్తున్నాం. ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి వణికిపోతా ఉంది. మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం. కొత్త సంవత్సరం కొత్త ఆశ కనిపిస్తా ఉంది. మీ అందరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా. నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 40 ఏళ్లుగా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసి నా నిజాయితీ నిరూపించుకున్నా. ఈ రోజు నేను ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చా. రాతి యుగం వైపు వెళ్తారా, స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, అనర్హులకి, అసమర్థులకి, రాక్షసులకి అధికారం ఇచ్చాం. అదే మనకు ఈరోజు ఈ కష్టం. అలాంటి దుర్మార్గులు రాకపోయింటే కష్టాలు వచ్చేటి కాదు. నేను అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 12,450 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం 20% ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి నీళ్లు వచ్చాయా? మీకు వచ్చాయా నీళ్లు? నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మన దూరదృష్టి. ఉద్యోగాల్లో బాగా రాణించాలంటే మంచి చదువు రావాలి మీకు. తిరుపతిలో ఐఐటి తెచ్చాను, తిరుపతిలో ఐసీఆర్ తెచ్చాను రాయలసీమ కోసం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, IIIT తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఒక్క ఫ్యాక్టరీ రాకుండా, ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇవ్వకుండా, ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తే నిరుద్యోగంలో 24% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళ పిల్లలే ఉన్నారు. లాస్ట్ లో మనం ఉన్నాం. నేను అడుగుతున్నా, మీకు రోషం లేదా? FDIలో ఎక్కడికో వెళ్ళిపోయాం. మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా. తమిళు 90 రోజులు 3 నెలలు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఊరూరు తిరగండి, ప్రజా చైతన్యం తండి. మీ భవిష్యత్తు నా గ్యారంటీ. సిద్ధమా? మీరు సిద్ధమైతే గట్టిగా పట్టుకుని చెప్పండి. మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా?
మీరే కదా, మనకేం సంబంధం? నువ్వే కదా ఆ రోజు చెప్పావు, నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు? జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం రాష్ట్రం అంతా తిరిగింది. నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది. పార్టీ కోసం పనిచేస్తే తప్పట్లేదు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉంది ఆ బాణం? నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని. అన్న తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు, అవునా కాదా? భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతా నా జీవితం కోసం ముందుకు పోతా, అవునా కాదా? ఇది మన సాంప్రదాయం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అమ్మాయికి ఆస్తి మీరు గొడవ పడతారు, నేను వచ్చానని నా మీద పడతారు, నాకేం సంబంధం? అంగన్వాడీ వర్కర్స్ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ జీవితాలతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు. మీ జీతాలు పెంచింది నేను, మీకు శాశ్వతంగా ఒక అన్నగా ఉంటా, మీకు న్యాయం చేస్తా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి చేస్తాడంట, జీతం పెంచమంటే ఎస్మా పెట్టి నీ ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తాడంట. ఏమి భయపడక్కర్లా, మీరందరూ గట్టిగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తచ్చండి. నా ఆడబిడ్డ